Yes. Students, వెల్కమ్ టు అర్థశాస్త్ర లెర్నింగ్. అందరికీ నమస్కారం అండి. ఇండియన్ పాలిటీ 2024 కరెంట్ అఫైర్స్ సీజన్లో మనము సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆ సిరీస్ లో భాగంగా ఆ సిరీస్ లో భాగంగా మనము 8 కేసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్ ద్వారా లెట్ us see కేస్ నెంబర్ 9. కేస్ నెంబర్ 9. 9వ కేసు చూద్దాం సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి కేసు కూడా రైట్, ప్రతి కేసు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరు యూట్యూబ్ ఛానల్లో సుప్రీం కోర్ట్ కేసెస్ ఇన్ 2024 అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశారు. ఈ ప్లేలిస్ట్లో అన్ని 10 కేసెస్ అనేవి ఉంటాయన్నమాట. 10 కేసెస్ ఫాస్ట్గా ఇంటూ 2x కానీ ఇంటూ 2.5x కానీ రివైజ్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 మార్క్ అనేది గ్యారంటీగా వస్తుంది. మెయిన్స్కి ఇంకా చాలా యూజ్ అవుతుంది. ప్రిలిమ్స్కి కూడా 1 or 2 మార్క్స్ అనేవి దీనికి రిలేటెడ్గా ఒక మార్క్ ఒకటి డైరెక్ట్గా ఒకటి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, సో అసలు ఈ రోజు ఏ కేసు చూస్తున్నాము అని చూసే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2025. హార్డ్లీ ఇంకొక 3 months అనుకోండి, 3 నెలలు ఉంది అనుకోండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి రైట్ 75 మార్క్స్కి పాలిటీ ఉంటుంది. 75 మార్క్స్కి పాలిటీ ఉంటుంది. పాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ స్కోరింగ్. కంపేర్ టు ఎనీ అదర్ జనరల్ స్టడీస్, it is scoring అనమాట. సో ఆ ఉద్దేశంలోనే పాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో 75కి 70 మార్క్స్ వచ్చే విధంగా ఈ కోర్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ కోర్సు కాంప్రిహెన్సివ్ గా పాలిటీ డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్ ఉంటాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయి. ఈ కాన్సెప్టే కాకుండా అంటే సబ్జెక్ట్ తో పాటు లాస్ట్ 1 year ఏదైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉందో, ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్ ఉంటాయి. దాంతో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. రైట్, ఎంసీక్యూస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ 2 కూడా ఉంటాయి అన్నమాట. ఇది కరెంట్ అఫైర్స్. మరి మీరు సబ్జెక్ట్ చేసేటప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రియాంబుల్, సోర్స్, ఇట్లా టాపిక్ వైజ్ ఉంటాయి కదా. ఈ టాపిక్ వైజ్ మీకు 1000+ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉంటాయి. 1000+ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను బైలింగ్ వల్ల ఉంటాయి. తెలుగులో ఉంటుంది మరియు ఇంగ్లీష్లో ఉంటుంది, విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. రైట్, ఇది కాకుండా ప్రతి వీక్, ప్రతి వారము ఒక లైవ్ క్లాస్ ఉంటుంది. ద లైవ్ క్లాస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ లేటెస్ట్ అమెండ్మెంట్స్, లేటెస్ట్ రైట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేసుకోవడానికి అండ్ డౌట్ క్లియరింగ్. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి మధ్యలో, అది క్లియర్ చేయడానికి కూడా ఈ యొక్క లైవ్ సెషన్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ సార్. ఇది మనకి ఒక మిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గానే. ఇది 3 months వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, అంటే ఇది ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, 3 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి మనకి కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. అయితే ఎవరైనా ఆల్రెడీ పాలిటీ చదివేశారు, రివైజ్ చేసుకోవాలి అంటే 45 days వ్యాలిడిటీతో కూడా వస్తుంది. 45 days వచ్చేసి అరౌండ్ 299, 300 రూపీస్కి ఇది వచ్చేసి ఈ ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. ఓకేనా? సో లెట్స్ గో టు ద 9th కేస్. 9th కేస్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్. అదేంటంటే దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఏంటి సార్ అంటే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ యొక్క క్లాసిఫికేషన్. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ క్లాసిఫికేషన్స్, ఇది అసలు వ్యాలిడా కాదా, కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఈ కేసు వేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీల యొక్క సబ్ క్లాసిఫికేషన్ అనేది రైట్, ఎస్సీస్ యొక్క సబ్ క్లాసిఫికేషన్ అనేది వ్యాలిడే, రాజ్యాంగబద్ధమే. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, స్టేట్ గవర్నమెంట్ యాజ్ ది అథారిటీ టు
క్రియేట్ ఏ క్లాసిఫికేషన్ విత్ ఇన్ షెడ్యూల్ క్యాస్ట్. మనకి ప్రస్తుతానికి రిజర్వేషన్ ఎట్లా ఉంది సార్? ఓబీసీ వచ్చేసి 27% ఉంది. ఎస్సీలో వచ్చేసి 15% ఉంది. ఎస్టీలో వచ్చేసి 7.5% ఉంది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వచ్చేసి 10% ఉంది. అంటే సుమారుగా 59.5% ఉంది. 59.5% ఉంది. ఏదైతే ఎస్సీలు మరియు ఎస్టీలు ఉంటారో దీంట్లో చాలా కులాలు ఉంటాయి. మళ్ళీ విత్ ఇన్ దట్ సబ్ క్యాస్ట్ ఉంటారు. సో దీంట్లో కేటగరైజేషన్ చెయ్యాలా అనేది ఒక పెద్ద వాదన. లైక్ బీసీలో ఉంటారు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ, అలా దీంట్లో కూడా సబ్ క్లాసిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ఇది కేసు అన్నమాట. సుప్రీంకోర్టు ఏమనిందంటే ఎంపరికల్ ఎవిడెన్స్ ఉంటే, మీరు పక్కా ప్రణాళికతోని ఒక డేటా పట్టుకొని నిజంగానే ఆ వర్గాలలో వెనకాలబడి ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటే క్లాసిఫికేషన్ చెయ్యండి అని చెప్పింది అనమాట. తెలంగాణ యాక్సెప్టెడ్ దిస్ అండ్ ఎస్సీ క్లాసిఫికేషన్ అని తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది కూడా. అసలు ఎస్సీ క్లాసిఫికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ ఇస్ టు టాకిల్ బ్యాక్వర్డ్నెస్ విత్ ఇన్ బ్యాక్వర్డ్నెస్. ఆల్రెడీ ఎస్సీలు బ్యాక్వర్డ్ గా ఉన్నారంటారు. దాంట్లో ఇంకా బ్యాక్వర్డ్నెస్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఆఫ్ ద మనకి రిజర్వేషన్ అనేది అలా చేయడమే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాం అనమాట. సో క్లాసిఫికేషన్ అనేది ఎస్సీ సెడ్, సుప్రీంకోర్టు ఏమనిందంటే క్లాసిఫికేషన్ కెన్ బి హెల్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంపరికల్ ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ అనే వర్గం ఉంది, ఏ అనే వర్గము వెనకాల పడి ఉన్నారు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గా ఉన్నారు అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఎవరైనా కూడా ఎనీ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎనీ సెక్షన్, రైట్, వీళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గా ఉన్నారని ప్రూవ్ చేయాలి. అది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి? దే ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్. దే ఆర్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో అడిక్వేట్ గా రిప్రజెంట్ లేరు అని చెప్పి కూడా ప్రూవ్ చేయాలి. ఇవి రెండు ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక కమిటీని పెట్టాలి. ఆ కమిటీ వచ్చిన నివేదిక ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ క్లాసిఫికేషన్ చేయాలి. వీళ్ళు ఏదైతే క్లాసిఫికేషన్ చేస్తారో ఇది న్యాయ సమీక్ష కిందకి వస్తుంది. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. రైట్, ఏం చెప్పింది దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో? ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది అనమాట. అండర్స్టూడ్ సార్ ఎవ్రీవన్? ఓకే, అసలు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు? రాజ్యాంగం వీళ్ళ గురించి ఎక్కడ ఏం చెప్పింది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? రైట్, మనకి రాజ్యాంగంలో దేర్ ఇస్ అన్ ఆర్టికల్ బై నేమ్ ఆర్టికల్ 366 క్లాస్ 24. Article 366 clause 24 define the term SC. SC అనే పదాన్ని ఆర్టికల్ 366 క్లాస్ 24 లో డిఫైన్ చేయబడింది. ఆర్టికల్ 366 క్లాస్ 24 ఇట్ షుడ్ బి రెడ్ విత్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 342 దీన్ని కలిపి చదవాలి. సార్ ఆర్టికల్ 341 ఏంటి? Article 341 empowers the President of India to notify the Union SC list and state మరియు యూనియన్ టెరిటరీస్ యొక్క SC list. The Union SC list మరియు స్టేట్ యొక్క యూనియన్ టెరిటరీ యొక్క ఎస్సీ లిస్ట్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు స్టేట్ ఎస్సీ లిస్టుని నోటిఫై చేసే అధికారం కూడాను ఆర్టికల్ 341 ప్రకారంగానే వచ్చింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జాగ్రత్తగా వినాలి మీరు ఇప్పుడు ఇక్కడ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే యూనియన్ ఎస్సీ లిస్టు మరియు స్టేట్ ఎస్సీ లిస్టుగా నోటిఫై చేశారో వాళ్ళని ఎస్సీలు అనాలి అని చెప్పి రైట్ ఆర్టికల్ 366 క్లాస్ 24 చెప్తున్నారు.
యూనియన్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలన్నా, స్టేట్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలన్నా అంత డైరెక్ట్‌గా చేయరు. సపోజ్ యూనియన్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలి. యూనియన్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలంటే ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని పెట్టాలి. ఈ కమిటీ ఎంపిరికల్ స్టడీ చేస్తది. రేషనల్ స్టడీ చేస్తది. నిజంగానే ఏ వర్గాలు వెనకాల పడి ఉన్నాయని చెప్పి ఒక స్టడీ చేస్తది. స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎవరు సబ్మిట్ చేస్తారు రిపోర్టు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ ఈ రిపోర్ట్‌లో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా చేస్తారు. చేసి రైట్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ లిస్ట్‌ని నోటిఫై చేస్తాడు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లిస్ట్ నోటిఫై చేశారో దాన్ని యూనియన్ ఎస్సీ లిస్ట్ అని అంటారు. ఏమంటారు సార్? దాన్ని యూనియన్ ఎస్సీ లిస్ట్ అని అంటారు. ఓకేనా? ఇది యూనియన్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలంటే. మరి స్టేట్ ఎస్సీ లిస్ట్ జాగ్రత్త వినాలి. స్టేట్ ఎస్సీ లిస్ట్‌ని నోటిఫై చేయాలంటే, స్టేట్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేయాలంటే ముందుగా స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టాలి. ఈ కమిటీ ఆ స్టేట్‌లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో అని చెప్పి ఒక ఎంపిరికల్ స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎవరు సబ్మిట్ చేస్తారు సార్ రిపోర్టు? స్టేట్ గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ దీనిలో మార్పులు, చేర్పులు అన్నీ చేసి స్టేట్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్‌ని రైట్ స్టేట్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి ఎవరికిస్తారు? గవర్నర్‌కిస్తారు. ఎవరికిస్తారు? గవర్నర్‌కిస్తారు. గవర్నరు ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఈ విల్ నోటిఫై చేస్తాడు. ఈ విల్ నోటిఫై సేయింగ్ దట్ దిస్ ఈస్ దట్ పర్టిక్యులర్ స్టేట్ ఎస్సీ లిస్ట్ అని. సో ఏదైతే స్టేట్‌కి సంబంధించిందో ఆ స్టేట్ పర్టిక్యులర్‌గా ఇది ఎస్సీ లిస్ట్ అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని నోటిఫై చేస్తాడు. ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ నోటిఫైస్. సో యూనియన్ ఎస్సీ లిస్ట్ గాని, స్టేట్ ఎస్సీ లిస్ట్ గాని నోటిఫై చేసేది వాళ్ళే. సార్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి యూనియన్ ఎస్సీ లిస్ట్, స్టేట్ ఎస్సీ లిస్ట్ నోటిఫై చేశాక దీన్ని మోడిఫై చేయాలంటే who has the authority to modify? To modify the union or state SC list, it is a Parliament of India who has the authority. పార్లమెంట్ ఒక చట్టం ద్వారా స్టేట్ గాని యూనియన్ ఎస్సీ లిస్టుని మాడిఫై చేస్తుంది. వేరే వాళ్ళు చేయలేరు. మళ్ళీ ప్రెసిడెంటే చెయ్యడు. ఇది ఎస్సీస్‌కి సంబంధించిన విషయాలు భారత రాజ్యాంగం ప్రకారం. సో యూనియన్ ఎస్సీ లిస్టు, స్టేట్ ఎస్సీ లిస్టు, యూనియన్ టెరిటరీస్ కూడా అంతే సేమ్ అప్లికబుల్ అన్నమాట. మరి ఎస్సీల యొక్క రిజర్వేషన్స్ గురించి రాజ్యాంగంలో ఎక్కడెక్కడ రాస్తుంది? ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4, ఆర్టికల్ 46 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రైట్? ఆర్టికల్ 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఇవ్వాలి అని చెప్పి రాసి ఉంటది. అదే విధంగా ఆర్టికల్ 332 సార్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని రాసి ఉంటుంది. ఏడోది ఆర్టికల్ 243 అండ్ లాస్ట్లీ ఆర్టికల్ 243 సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీస్ కి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ 243 లో రాసి ఉంటుంది. ఎస్సీల యొక్క రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ ఎ క్లెయిమ్. The state should ensure that the claims of SCs and STs should be met without compromising the skills అని ఉంటుంది. అంటే ఎస్సీలు ఎస్టీల యొక్క రిజర్వేషన్ అనేది స్టేట్ కల్పించాలి అని అంటుంది ఆర్టికల్ 335, ఆర్టికల్ 335. The claims of SCs and STs should be met without compromising. What sir? What without compromising? The skills and efficiency. సో ఇది మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషను, ఎస్సీల యొక్క డెఫినేషను, ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్. ఇది మనకి దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. ఇది కేసు నెంబర్ 9 అండి. సో
చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం మన కోర్సెస్‌లో అందుకే. నేను జస్ట్ దీని గురించి ఇంత చెప్పానంటే ఆలోచించండి. రిజర్వేషన్స్ అనే టాపిక్స్ మీద మనకి 2 అవర్స్, 2 ½ అవర్ డిస్కషన్ ఉంటది. దానిలో 10 సుప్రీం కోర్ట్ కేసెస్ వస్తాయి. 10 అమెండ్మెంట్స్ వస్తాయి. ఓ 5 కమిటీలొస్తాయి. ఆర్టికల్స్ కవర్ అవుతాయి. చాలా ఉంటది. అట్లా ఇంటర్‌లింకింగ్ చేసుకుంటూ చదవాల. అందుకే ఇది ఊరికే పెట్టలేదు నేను. ఇంటర్‌లింకింగ్ అనే వర్డ్ ఊరికే పెట్టలేదు. ఇంటర్‌లింకింగ్ ఈస్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే. సో దిస్ ఈస్ కేస్ నంబర్ 9. ఐల్ సీ యూ గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో విత్ కేస్ నంబర్ 10. Till then, thank you very much. Jai Hind.